బ్యాలెట్లు లెక్కిస్తారా ఏంటి? ఎలా ఉంది అసలు ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? గుడ్ మార్నింగ్ రాజు గారు. బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలబోతా ఉంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి కూడా ఎవరెవరు గెలవబోతా ఉన్నారు, ఏ పార్టీ బలాలేంటో కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీ నేతలు చాలా అంచనాలు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హీట్ ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు సర్వసిద్ధి. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ పోలీసులు కావచ్చు, వీరంతా ఎవరైతే ఐడి కార్డు ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఐడి కార్డు ఉన్నటువంటి ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా క్యాంపు పాలిటిక్స్కు అభ్యర్థులంతా కూడా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి హోటల్స్కు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 12 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా చేరుకున్నారు. ఎందుకంటే మెజార్టీ స్థానాలను ఎవరు గెలవబోతా ఉన్నారు, మెజార్టీ స్థానాలు ఎవరికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటాపోటీగా క్యాంపు పాలిటిక్స్ కొనసాగిస్తూ నిన్న అర్ధరాత్రి నుంచే స్పెషల్ బస్సులు, స్పెషల్ కార్లను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వారిని తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి నుండే లోపలికి ఏజెంట్లు కావచ్చు, సిబ్బంది మొత్తం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారు. 8 గంటల నుంచి మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత సాధారణ బ్యాలెట్ పేపర్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ మొదటగా 25 ఓట్లకు చొప్పున కట్టను కట్టి అవన్నీ బండిల్స్ డ్రమ్లో వేస్తారు. ఆ తర్వాత 1000 ఓట్ల చొప్పున కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వారికి ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో పూర్తిగా కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఎవరు కూడా ఈ సెక్షన్ కావచ్చు చట్టం ఉల్లంఘిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. కౌంటింగ్ వరకు కూడా తప్పకుండా అందరూ సహకరించాలంటూ కూడా పోలీసులు కావచ్చు, ఎన్నికల సంబంధించిన అధికారులు ఓటర్లకు, మిగతా వారికి అభ్యర్థులకు, ఏజెంట్లకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ సంబంధించిన వార్డులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాటు చేశారు. నర్సంపేటలో 30 వార్డులకు 10 టేబుల్స్ 6 రౌండ్స్ చొప్పున కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నర్సంపేటలో గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వారే చైర్మన్గా ఎక్కువగా వార్డు స్థానాల్లో గెలిచి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కవిచేస్తుంది. కానీ ఈసారి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషణ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పరకాలలో గణపతి డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. 22 వార్డులకు 7 టేబుల్స్ 4 రౌండ్స్ గా కౌంటింగ్ కొనసాగబోతుంది. పరకాలలో త్రిముఖ పోటీ ఉంటుంది. పరకాలలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అక్కడ 3 పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా గెలిచే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ చేసి పరకాల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులను హైదరాబాద్ కు ముఖ్య నేతలు తీసుకెళ్లారు. ఇటు జనగామలో ఏకశిలా బీఈడీ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. 30 వార్డులకు 30 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. జనగామకు సంబంధించినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ నేతలంతా ఇప్పటికే హైదరాబాద్ కు ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి చేరినటువంటి పరిస్థితి. వర్ధన్నపేటలో మున్సిపల్ ఆఫీస్ లో కౌంటింగ్ ఉండబోతా ఉంది. 12 వార్డులకు 4 టేబుల్స్ 3 రౌండ్స్ లో కౌంటింగ్ ఉంటుంది. స్టేషన్ గన్పూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 18 వార్డులకు 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్ హాల్లో 30 వార్డులకు 10 టేబుల్స్ 3 రౌండ్స్ ఏర్పాటు చేశారు. ఇటు ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 వార్డులకు గాను 7 టేబుల్స్ 3 రౌండ్స్, మహబూబాద్ బాలిక రెసిడెన్సీ స్కూల్లో 36 వార్డులకు గాను 36 టేబుల్స్, డోర్నకల్ నిర్మల్ హై స్కూల్లో కౌంటింగ్ కు 15 వార్డు టేబుల్స్ ఏర్పాటు చేసి మరిపేడ, కేసముద్రం, తొర్రూరు లో మొత్తం కూడా వార్డులకు సంబంధించినటువంటి అన్ని కూడా టేబుల్స్ ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 260 వార్డులకు 800 సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 260 వార్డులో ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎటువంటి అంచనాలు ఉన్నట్టు కూడా ఇప్పటికీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక అంచనాకు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొక వైపు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులంతా క్యాంపుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపెడతా ఉంది. రాజుగారు.